వరంగల్ భక్తుల కోరికలు తీర్చే కల్పవరిగా విరాజిల్లుతున్న భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వాటి నుంచి ఈ నెల 21 వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. 21న గురు పౌర్ణమి పురస్కరించుకుని కూరగాయలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శాకంబరి ఉత్సవాలకు దేశ నలుమూల నుంచి భక్తులు తరలివస్తారని అంటున్న భద్రకాళి ప్రధాన అర్చకుడు నాగరాజుతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. ఓరుగల్లు ఇంటి వెలువెలుపు భద్రకాళి మాత ఆషాఢ మాసం ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ యొక్క ఉత్సవాలు శాకంబరి ఉత్సవాలుగా పిలవడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో మొదటి రోజు నుంచి మొదలుకొని 15 రోజుల వరకు ఈ యొక్క భద్రకాళి మాత అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం కలశాలతో పాటు ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మనతో పాటు ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు, అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలుసుకోవడానికి ప్రధాన అర్చకులు నారా శర్మ గారు ఉన్నారు. అతను అడిగి మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అయ్యగారు, ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారు, ఉత్సవాలు నిర్వహించడం గల కారణాలేంటి? భద్రకాళీ శరణం మమ శాకాంబరీం స్తువన్ జాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమశ్నుతే శీఘ్రమన్నపానామృతం ఫలం. ఆషాఢ మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం. ఈ ఆషాఢ మాసంలోనే భోజనాలు అంటే వన భోజనాలు, బోనాలు అని కూడా అంటాము. సనాతనంగా మనం ఉన్న గ్రామ దేవతలకు పండినటువంటి తొలి పంటతో బోనములు చేసి భోజనాలుగా అందరికీ పంచుతాము. అదేవిధంగా ఈ ఆషాఢంలో ఆడపడుచులందరూ మైదాకులు పెట్టుకోవడము, ఇంటిల్లి పాలిటి అందరం ఒక దగ్గర కూర్చోవడం అనే సాంప్రదాయం ఉన్నది. అందుకే ఆషాఢ మాసం అంటారు దీన్ని. జగన్మాతను ఆరాధించగా అమ్మవారు తన శరీరంలో నుంచే ఆకుకూరలు, కూరగాయలను, జలధారలను సృష్టించి భూమికి మహర్షుల ద్వారా ఈ లోకానికి అందజేసినది ఈ ఆషాఢములోనే. కాబట్టి అమ్మవారే గురువు. కాబట్టి గురు పౌర్ణమి నాడు అమ్మవారు ఎన్నైతే కూరగాయలను ఈ భూమిపైకి పంపించిందో అన్ని ఆకుకూరలను, కూరగాయలను హారములుగా చేసి అమ్మవారికి మనం అలంకరిస్తున్నాం. సాంప్రదాయ పద్ధతిలో ఆషాఢ మాసం అనగానే మరి మొట్టమొదలు అమ్మవారు జలధారను కురిపించినది కాబట్టి మొదటి రోజు ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారికి సహస్ర కలశముల చేత 108 ఘటముల చేత అనేక గంగాజలములు, సుగంధ ద్రవ్యములు, పంచామృతములు, పంచపల్లవుల యొక్క రసాయనాలు అంటే అమ్మవారు ఈ లోకంలో ఉన్న క్రిమి కీటకాలన్నిటిని సంహరించి ఈ లోకంలో చక్కటి పంట పండాలి అని, చక్కటి వర్షాలు కురవాలి అని జలధారల చేత అమ్మవారికి ఇప్పుడు అభిషేకం చేస్తాము. ఈ 15 రోజుల పాటు 15 తిథులు ఉంటాయి. పాడ్యం నుంచి పౌర్ణమి వరకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టానమై ఉంటుంది. పాడ్యమి నాడు కాళీగా, కపాలినిగా ఇట్లా. ఈనాడు అమ్మవారు కాళీక్రమంలో కామేశ్వరిగా సాయంత్రము దర్శనమిస్తూ అమ్మవారిని 15 రోజుల పాటు వివిధమైనటువంటి యొక్క శాస్త్రీయమైన పూజలు చేసి అమ్మవారికి పౌర్ణమి నాడు అమ్మవారు గురు స్వరూపిణిగా భావించి ఆకుకూరలు, కూరగాయలతో మనము దండలుగా కూర్చి ఈ మొట్టమొదటి వరంగల్లో ప్రారంభమైంది. గణేష్ శాస్త్రి గారు పెద్దయ్య గారి గుడికి 200 వారు 111 సంవత్సరాలు బతికినారు. 2011లో వారు అమ్మవారి సాన్నిధ్యాన్ని పొందినారు. వారు ఈ ఉత్సవాన్ని ప్రవేశపెట్టినారు. మనకు స్వాతంత్రం రాక ముందు నుంచే, ఆనాటి నుంచి ఈనాడు మన భద్రకాళి శేషయ్య గారు కూడా దాన్ని పరంపరంగా కొనసాగిస్తున్నారు. ఓకే, ఇది అయ్యగారు చెప్పేది. ముఖ్యంగా చూస్తే ఎందుకంటే మొత్తం జలంతోనే అమ్మవారికి ఫస్ట్ అభిషేకం చేయడం జరుగుతుంది. దాంతోపాటు జలంతో అభిషేకం చేయడం వల్ల అమ్మవారి కనకరించి మొత్తం వర్షాలు పడతాయని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా కూరగాయలతో మొత్తం ప్రతి ఒక్క కూరగాయలు ఆకుకూరలతో మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. ఈ యొక్క 15 రోజులు రోజు దీపావళి నైవేద్యంతో పాటు అమ్మవారికి రోజు పొద్దున సాయంత్రం అలంకరణ చేస్తూ ప్రతి ఒక్క కూరగాయలు కానీ పూజలు యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలుగా ఉండాలి, పిల్ల పాప అంతా ఆయుర్వర్గంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇదే కాదు, మొత్తం మీద తెలంగాణలో మొదటిసారిగా భద్రకాళి గుడిలో ఒక శాకంబరి నిర్వహిస్తారు. దీని తర్వాత లాస్ట్ 3 రోజులు ఏదైతే 15 రోజులు ఉంటాయో 15 తిథులు ఉంటాయి. ఈ యొక్క 15 రోజులు రోజుకు ప్రతి ఒక్క తిథికి సంబంధించి ఆ తిథి ప్రకారంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి మనకి ఇక్కడ అయ్యగారు కూడా చెప్పడం జరుగుతుంది. భద్రకాళి టెంపుల్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.